నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. దండుమల్కాపురంలో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమన్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్. ఆంధ్రప్రదేశ్లో రహదారులకు పట్టనున్న మహర్దశ. మండల కేంద్రానికి 2 వరుసల్లో రహదారుల విస్తరణ ప్రారంభం. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పీసీసీ కూరుకుంటుందన్న మాణిక్యం ఠాగూర్. ఇక నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న అన్నదాతలు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. గణతంత్ర దినోత్సవం నాడు రాజ్పథ్ లో నిర్వహించబోయే కవాతుకు రిహార్సల్ గా దీన్ని జరిపారు. 3500కు పైగా ట్రాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతు సంఘాల నాయకులు మరోసారి హెచ్చరించారు. సింగ్, ట్రిక్రీ, గాజీపూర్, దీక్షా స్థలి నుంచి వాహనాల ప్రదర్శన నిర్వహించారు. పటిష్ట బందోబస్తు మధ్య వేలాది మంది అన్నదాతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జనవరి 26న ఢిల్లీలోని రాజ్పథ్ లో నిర్వహించే కవాతుకు ముందస్తు కసరత్తుగా దీన్ని భావిస్తున్నారు. కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పరీక్షల కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ వెంట కేటీఆర్, సంతోష్, సేరి సుభాష్ రెడ్డి, కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రికి వచ్చారు.
కొంచెము దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. కొంచెం డబ్బుతో వారిని దాని ఇంట్లో ఈరోజు రమ్మన్నాము. సాధారణంగా 10 సంవత్సరాలు టెస్ట్లే పోయిన సంవత్సరం జనవరిలో టెస్ట్ చేసాము. అదేవిధంగా ఈ సంవత్సరం టెస్ట్ చేసాము. ఇప్పుడు రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. ఛాతీ సిటీ స్కాన్లో కూడా బాగానే ఉంది. దానికి యాంటీబయాటిక్స్ ఆల్రెడీ ఇస్తున్నాం కాబట్టి ఆల్రెడీ రెస్పాండ్ అవుతున్నారు. పెద్ద సమస్య లేదు, తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏమీ లేదు. మిగతా ప్రతి రిపోర్ట్లు రేపటికి వస్తాయి. దాని గురించి పూర్తి సమాచారం ఇవ్వగలం. ప్రస్తుతానికి ఉన్న రిపోర్ట్స్ ఎగ్జిబిట్ ప్రకారం హార్ట్ కానివ్వండి, లెన్స్ కానివ్వండి, లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి అన్నీ బాగున్నాయి. మిగతా పూర్తి సమాచారం మనకు రేపటిలో వస్తుంది. మిగతా ప్రతి ఎనాలిసిస్ అవుతున్నాయి. రిపోర్ట్లు వస్తాయి. ఏమేమి టెస్ట్ చేస్తారు ఇక్కడ? రొటీన్గా అన్ని సమస్యలు జనరల్ చెకప్ లాగా యాన్యువల్ చెకప్ లాగా ప్రతి వ్యక్తికి మార్క్స్ చేసాం. ఎగ్జామినేషన్, షుగర్ పరీక్ష, లివర్ పరీక్ష, కొలెస్ట్రాల్, అదేవిధంగా బ్లడ్లో హోమోసిస్టమ్ కానివ్వండి, అది థెరపీ డాక్టర్ అంటే మెదడుకు గుండె రత్నాలు అసలు థెరపీ డాక్టర్ స్టడీ, ఈకోకార్డియోగ్రాము, ఈసీజీ, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ టెస్ట్, అదేవిధంగా ఇతర టెస్టులు అంటే పాజిటివ్ సంబంధించిన టెస్ట్ పిఎస్సీ కానివ్వండి, మిగతా టెస్టులు అన్నీ ఒకే చేశారు. ఎంఆర్ఐ టెస్ట్ చేసారా? ఎంఆర్ఐ అవసరం లేదు. వారికి సిటీ స్కాన్లో బాగా ఉంది కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ చేశారు. సరే, ఊపిరితిత్తులో మంట అని అఫీషియల్గా సమాచారం ఇచ్చారు. వారు ఏమన్నారంటే ఊపిరితిత్తులో మంట అంటున్నారు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మంట చేసేవారు. వారికి చిన్న ఇన్ఫెక్షన్ ఉంది. ముందు వారికి పోయిన సంవత్సరం కూడా మీకు తెలిసి ఇమ్యూనిటీ వచ్చి తగ్గిపోయింది. ఈ సంవత్సరం మన శీతాకాలంలో ఎలర్జీ ఉంది కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి. సైన్స్ కానివ్వండి, బ్రాంకైటిస్ వస్తూ ఉంటుంది. దానికి యాంటీబయాటిక్ కాదు స్టార్ట్ చేసాము. ఆల్రెడీ రోజు కొంత రెస్పాన్స్. ఎక్కడ ఉంది సార్ ఇన్ఫెక్షన్? ఇన్ఫెక్షన్ ఎక్కడ వస్తుందో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుత కార్యక్రమాన్ని దీని దేశవ్యాప్తంగా విస్తరింపచేసేందుకు తాను సహకరిస్తానని ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అన్నారు. ఎన్వై ఫౌండేషన్ సహకారంతో 5,000 మొక్కలు నాటే కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఆయన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి శ్రీకారం చుట్టారు. మొక్కలు నాటిన అనంతరం అజయ్ దేవగన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్న హరితహారంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిరంతరం కొనసాగుతుందన్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలా ప్రతి శుభ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐసైసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ వెంకట నరసింహారెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో రహదారులకు మహర్దశ రాబోతుంది. రోడ్డు సెక్టార్లో అతిపెద్ద ఈ ఏపీ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి పక్కనే ఉన్న మరో మండల కేంద్రానికి 2 వరుసల్లో రహదారుల విస్తరణ ప్రారంభం కానుంది. మొత్తం 6,400 కోట్లతో ఈ ప్రాజెక్టుకు సిద్ధమైంది. ఏపీ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్, ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్టు పేరుతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఒక్కో ప్రాజెక్టుకు 3,200 కోట్ల వ్యయం చేపట్టనున్నారు. మొత్తం 3,104 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ, నిర్మాణంతో పాటు 479 బ్రిడ్జిలకు పునర్నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలో 2,978 కోట్లతో 1,243 కిలోమీటర్ల రోడ్ల పనులకు సంబంధించిన పరిపాలనా అనుమతులు కూడా మంజూరయ్యాయి. జ్యుడిషియల్ ప్రివ్యూ అనంతరం రివర్స్ టెండరింగ్ వల్ల 85.43 కోట్లు ఆదా అయినట్లు ఆర్ఎండ్బీ అధికారులు తెలిపారు. మొదటి విడత పనుల్లో 13 ప్యాకేజీలకు గాను లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయింది. ఈ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. రెండో విడత పనులకు సంబంధించిన డీపీఆర్లకు కూడా రహదారులు, భవనాల శాఖ సిద్ధం చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రోడ్డు, భవనాల శాఖ మంత్రి ఎం శంకర్ నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సీఎం వైఎస్ జగన్ ను వివరించారు. రోడ్ల నిర్మాణ నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. టెండర్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించినందుకు ఆర్ఎండ్బీ ఉన్నతాధికారులను అభినందించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని, మరింత మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం సాధ్యపడుతుందన్నారు. పోర్ట్, ఇండస్ట్రియల్ హబ్లకు గ్రామీణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు. ఈ రహదారుల నిర్మాణం వల్ల సామాజిక అభివృద్ధి సాధ్యపడుతుందని, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు నిధుల సహకారంతో మరింతగా రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేయాలని సీఎం సూచించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాతే టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పష్టం చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో పీసీసీ టీంను నియమించనున్నట్లు వెల్లడించారు. ముఖ్య నేతల విజ్ఞప్తి మేరకు పీసీసీ చీఫ్ నియామకమని వాయిదా వేసినంత మాత్రాన అది తమ అసమర్థత కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన రికార్డును కైవసం చేసుకున్న ఉత్తమ్ 7 ఏళ్ల పాటు పదవిలో ఉన్న రికార్డును సొంతం చేసుకున్నారు. సాగర్ ఉప ఎన్నికల మార్చి లేదా ఏప్రిల్లో జరిగే అవకాశం ఉన్నందున అప్పటి వరకు ఉత్తమ్ కొనసాగిన టీపీసీసీ చీఫ్ గా 6 ఏళ్లు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. And he requested that there are only few weeks left out for the elections and a new team will take time to settle. Therefore, yesterday we had a detailed discussion with all the state leaders, particularly the CLP leader, working presidents, MPs, MLAs, AICC secretaries, former presidents of the PCC, former CLP leaders of the PC from Telangana, and they all requested that their suggestion was that AICC should consider the request of Jana Reddy ji, who has been a pillar of strength for Telangana Congress, and he has accepted to fight the Telangana Nagarjunasagar by-elections. They all requested that I should report to Honorable Congress President Sonia Gandhi ji to defer the process of the President selection of the Telangana Congress, asking till the elections are over. The present team, including Sri Uttam Kumar Reddy ji, working presidents Revanth Reddy ji, Ponnam Prabhakar ji, Azharuddin ji, and Jeti Kusum Kumar will continue to be the team of Telangana Congress till the elections are over. And this team will have separate in charges for the Nagarjunasagar elections as well as the corporation elections and the municipalities which are going to face elections. Okay, thank you.
ఏపీలో కొంతకాలంగా ఆలయాలపై దాడులు జరుగుతున్న ఘటనపై టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 144 ఘటనలు జరిగాయని తెలిపారు. గవర్నర్తో భేటీ అనంతరం వర్ల రామయ్య, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బుద్ధా వెంకన్న, శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జగన్ తమ ఆత్మ అని చెప్పిన కొందరు మఠాధిపతులు, స్వామీజీలు ఆలయాలపై దాడులు జరిగిన సమయంలో ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. సదరు ఆధ్యాత్మికవేత్తలు హిందూ ధర్మాన్ని పరిరక్షించకుండా రాజకీయాల కోసమే ఉన్నారా అని నిలదీశారు. టీడీపీ హయాంలో ఆలయాలను తొలగించింది రహదారుల విస్తరణ కోసమేనని స్పష్టం చేశారు. అయితే జగన్ ఇప్పుడు వరుస దాడుల ఘటనను పక్కదారి పట్టించే జగన్నాటనానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన సాగించే అర్హతను వైసీపీ కోల్పోయిందని టీడీపీ నేతలు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు. సార్, అందరికీ నమస్కారం. గౌరవ గవర్నర్ గారిని కలిశాం. మా మొర ఆయన బాగా విన్నారు. ఆయన అయ్యా, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా జరుగుతుందో మీరు ఒక్కసారి చూడండి. మీ దృష్టి కేంద్రీకరించండి, మీ ఆలోచన పెట్టండి అని ఆయన సవివరంగా కోరటం జరిగింది. వరుసగా 144 చోట్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైందవ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం కిమ్ అనకుండా కూర్చున్నది. నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, 144 చోట్ల హైందవ దేవాలయాల మీద దాడులు జరిగితే వాట్ వాజ్ ద గ్రేట్ వర్క్ యు ఆర్ డూయింగ్ హియర్? ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న ఘనకార్యాలు ఏంటని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. భారతదేశంలో రాజ్యాంగం భారతీయులకు ఇచ్చిన ఆ హక్కులు కూడా మీరు సరిగా ఒక్క సంఘటనలో కూడా ప్రభుత్వం నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఒక్క సంఘటనలో కూడా అరెస్టు చేయకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన. మీరు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు చూసుకోండి, 307 కేసు కట్టడం జరిగింది. దీని మీద మేము కోర్టులకు కూడా వెళ్ళాం, ఎందుకంటే అది తప్పుడు కేసు. వాళ్ళకు వాళ్ళే ఉపసంహరించుకుంటారని చూస్తున్నాం. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం అరెస్ట్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, డీజీపీ గారు చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేస్తే బీజేపీ చెలో రామతీర్థం ధర్మయాత్ర నేపథ్యంలో విశాఖలో పరిస్థితి మళ్లీ ఉధృతంగా మారింది. చెలో రామతీర్థం నేపథ్యంలో విశాఖలో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు, జిల్లా బీజేపీ నేతలను పోలీసులు కట్టడి చేశారు. విశాఖ నుంచి రామతీర్థానికి వెళ్లే దారులన్నీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని, రామతీర్థాలకు వెళ్లకుండా ప్రభుత్వం ఎన్నిసార్లు అడ్డుకున్నా హిందువుల మనోభావాలు కాపాడేందుకు బీజేపీ రామతీర్థం వెళ్లి తీరుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖకి మంత్రిగా ఒక పనికి మాలిన వ్యక్తి ఉన్నారని, వెంటనే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉదయం వరకు కాపలా పెట్టేసి మార్నింగ్ బయటికి వెళ్దామంటే పోలీసు వారి చేత గృహ నిర్బంధాలు ఇటువంటివి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మేమేదో శాంతియుతంగా రామతీర్థాలకి వెళ్దామనుకుని ఇదివరకు 5వ తారీఖున అనుకున్నప్పటికీ అవ్వలేదు. మళ్ళీ 7వ తారీఖుని ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇప్పుడు కూడా హౌస్ అరెస్ట్ అని చెప్పి పోలీసు వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వము నిరంకుశ పాలన సాగిస్తుంది. ఇది మేము భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మేము నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చాము. మొత్తము 25 పార్లమెంటు నియోజకవర్గాలలో ఉన్న ఆర్డీఓ ఆఫీసులకి, కలెక్టర్ ఆఫీసులకి మేము పర్మిషన్ పెట్టాము.
దయచేసి మమ్మల్ని అక్కడికి అలౌ చేయండి అని చెప్పి, శాంతియుతంగా మేము వెళ్తామని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా మమ్మల్ని అడ్డుకోవటం అనేది ఇది ఒక పాశవికమైన చర్య. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రవర్తిస్తుంది. దీనికి ముఖ్య కారణము ఏంటో అనేది ప్రజలకి కూడా అర్థం కావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక దుర్మార్గమైన ప్రభుత్వము. ఇంతటి దుర్మార్గము ఎప్పుడూ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గంగా మనం చూసిన ప్రభుత్వం ఏదీ లేదు. ఇది కేవలము వైఎస్ఆర్ సిపి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం తప్ప వేరేదేమీ కాదు. ఇప్పుడు మేము శాంతియుతంగా వెళ్తే ఏమి ఇబ్బంది? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు అడ్డుకోవాలి? మేము అక్కడ ఎవరితోటి గొడవ పట్టడానికి కానీ లేకపోతే ఏదో విధ్వంసాలు సృష్టించడానికి కానీ వెళ్ళటం లేదు. అక్కడ శ్రీరామచంద్రుల వారిది అక్కడ విగ్రహాన్ని చూసి వెనక్కి వచ్చే కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా, చేద్దామనుకున్నప్పటికీ కూడా ఎవరు ఎలవ్ చేయకపోవటం అనేది దురదృష్టకరము. ఇది ఏదో ఒకరోజు ఆపేసి 2 రోజులు ఆపేసినంత మాత్రాన ఇదేదో ఆగిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా కొంతమంది మా నాయకులు ఆల్రెడీ వెళ్ళిపోయారు. కొంతమంది నాలాంటి వాళ్ళు గోడ దూకి బయటికి వెళ్ళలేనటువంటి వాళ్ళు మేము ఉండిపోయాం. సో మిగిలిన అందరూ గోడ దూకారా లేదా అనేది నాకు తెలియదు, కానీ బట్ ఇది కరెక్ట్ కాదు. ఇది డెఫినెట్గా మనల్ని హౌస్ అరెస్టులు చేయటము ఏదో ఒక్కసారి చేయొచ్చు, రెండోసారి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కానటువంటి విషయం. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా దొంగతనం కానీ ఏదైనా దాడులు కానీ హిందూ దేవాలయాలపైన జరిగినప్పుడు 1 రోజో 2 రోజులో 4 రోజులో టైం పోలీసు వారికి కూడా టైం పడుతుంది. వెంటనే ఇమ్మీడియట్గా 24 అవర్స్లో పట్టుకునే సామర్థ్యము లేకపోతే అక్కడ ఉన్న మనకి టెక్నాలజీ మనకి లేదు. కాబట్టి కొంచెం సమయం తీసుకున్న అది వేరే విధంగా ఉంటుంది. కానీ ఇదివరకు రథాన్ని కాల్చినప్పటి నుంచి చూస్తే, ఇంకా మిగిలిన 20 దాడులు జరిగినప్పటి నుంచి చూస్తే ఒకళ్ళని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఒకళ్ళని కూడా పట్టుకోలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా మేము దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పి అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసు, ఈయన వేరే ఒక విచిత్రమైన వ్యక్తి, ఈయన కూడా ఏమీ మాట్లాడలేదు. అంటే ఒక హిందూ దేవాలయాల్ని దేవతామూర్తుల్ని ధ్వంసం చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏమీ చెయ్యదు అనే ఒక భావన ఈ దుండగులకి కల్పించిన వలన ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి సురేష్ పట్టాలను పంపిణీ చేశారు. ముందుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని చెప్పారు. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రిరాజికాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవ సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఓం తదేవ లగ్నో సిద్ధిరం తదేవ తారాబలం జన్మబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంగ్రే స్మరామి. అయం ముహూర్తః శుభ ముహూర్తో అస్తు. ఎనిపెర అరుణ కుమారి, ఎనిపెర మేరీ వైఫ్ ఆఫ్ గురవయ్య, ఎనిపెర శాంతి, వీరిని వేదిక మీదకి వరుసగా ఒకటి తర్వాత ఒకరిని రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బద్దిగం లక్ష్మీనారాయణ, కాలం రాధా, పదవకూరి విజయలక్ష్మి, పరుసు వెంకట సుబ్బమ్మ, దూపాటి జ్యోతి, వడ్డేపల్లి శ్రావణి, ఆరేపల్లి దుర్గా, గుమ్మ బాల, త్రిపుర సుందరి, షేక్ అఫ్రీన్, షేక్ షమీన్, పఠాన్ నాగూర్బి, వీరందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారి సువర్ణ
బంగారు అమృత హస్తాల మీదుగా ఇళ్ల పట్టాలను అందుకోవాల్సిందిగా వారిని కోరుతూ ఉన్నాం. ఆ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. మన దూపాడు గ్రామంలో దూపాడు పంచాయతీ పరిధిలో ఇళ్ల పట్టాల పట్టాభిషేకం ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి వారి అమృత హస్తాల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీని చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం. మహిళలకు ఇళ్ల స్థలాలే కాదు ఇల్లు కూడా కట్టించి పేదవాడికలను సాకారం చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అవినీతికి తావు లేకుండా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని, టీడీపీ నేతలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. బీబిలి నియోజకవర్గం తగరపు వలసలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సరగడం చిన్న అప్పలనాయుడు, చింతకాయల సన్యాసి పాత్రుడు పాల్గొన్నారు. మహిళలకు అండగా నిలుస్తూ జగన్ చేస్తున్న కృషి పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆవిష్కరించిన గొప్ప వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వర్యులు, ప్రజలందరి హృదయాల్లో కొలువై ఉన్న రాజన్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని పూలమాలతో అలంకరిస్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు ధర్మాన కృష్ణదాస్ గారు, డిప్యూటీ మీసాల సూరమ్మ గారు, తర్వాత సరగడ సూరమ్మ, మరి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అయిపోయిన తర్వాత కూడా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మీరు ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు నువ్వు 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నావు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశావు. ఒక వ్యక్తి మతం గురించి మాట్లాడే హక్కు నీకు గౌరవించారు. అది డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కు. మతం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ. దాన్ని కూడా నువ్వు రాజకీయాల్లో తీసుకొచ్చి నీకేదే వాళ్ళ హిందూ మతం ఉంటే చాలా గొప్ప ఇది ఉన్నట్టు, మరి ఆనాడు 40 గుళ్ళు విజయవాడలో మనల్ని చెత్త కింద కొట్టించేశారు గుళ్ళు. వాటిని చెత్తగొప్పలో పరిగణించిన చరిత్ర చంద్రబాబు నాయుడు. మంత్రి గారు ఇప్పుడే మిమ్మల్ని అడిగారు, అవంతి గారు, ఇక్కడ ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్టు ఎవరైనా మీకు దాఖలాలు ఉన్నాయా అని మీరు వెళ్ళిపోవడం జరిగింది. ఆయన్ని 18 నెలల పాటు ఆయన పరిపాలన మీరు చూశారు. రాబోయే కాలంలో కూడా ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అన్నటువంటిది మీరు చూస్తారు. ఆయన ఒక 20-25 సంవత్సరాలు ఆయన మీకు పరిపాలన అందించేలా మీరు ఆయనకు సపోర్ట్ చేసి ఆయన్ని గెలిపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటామని. శాఖ మార్చులు అన్నయ్య ధర్మాన కృష్ణదాస్ గారికి, గౌరవ జిల్లా మంత్రివర్యులు పర్యాటక శాఖ మంత్రి గారు అవంతి గారికి, ఫుల్ అడిషనల్ ఛార్జీ కలెక్టర్ గారు ఈరోజు మన వేణుగోపాల్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, వేదిక పైన ఆసీనులైనటువంటి మిగతా నాయకులకి, పెద్దలకు, ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ప్రధానాంశాలు మరోసారి. ఢిల్లీలో అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్ష. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమన్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్. ఆంధ్రప్రదేశ్లో రహదారులకు పట్టనున్న మహర్దశ, మండల కేంద్రానికి 2 వరుసల్లో రహదారుల విస్తరణ ప్రారంభం.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే టీపీసీసీ ఉత్తమ కొత్త అధ్యక్షుడి నియామకం 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పీసీసీ కూర్పు ఉంటుందన్న మాణిక్యం ఠాగూర్. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.